హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బుటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి మా కజిన్ బావ వాళ్ళ పాప బాబుది 21st డే అండి. ఆ వీడియో యాక్చువల్లీ నేను స్టార్టింగ్లో ఏం వీడియో తీద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. అండ్ కానీ వాళ్ళు క్యూట్గా ఇంత బాగా కూర్చొని ఇద్దరు పిల్లలతో ఇలా ఫొటోస్ దిగుతూ ఉంటే నాకు అసలు ఊకబుద్ధి కాలేదు. అందుకని చెప్పేసి ఈ చిన్న వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మా ఛానల్ కనుక మొదటిసారిగా చూస్తుంటే మాత్రం మా ఛానల్ తప్ప లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ అండి మేము ఆల్రెడీ తినేసి వచ్చినాక ఫోటో సెషన్ నడుస్తుంది అన్నట్టు వాళ్ళది. ఇక్కడ చూసారా మొత్తం ఖాళీగా ఉంది. స్టార్టింగ్లో అయితే అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేకుండా ఎంతమంది ఉండే. మేము తినడానికి అని చెప్పేసి కిందికి వెళ్ళి పైనకి వచ్చేసరికి ఫోటో సెషన్ నడుస్తుంటే ఇక్కడ చూడండి జస్ట్ మా ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. అందరు దాదాపుగా వెళ్ళిపోయారు. నేను వీడియో తీసింది కూడా లాస్ట్కి అన్నట్టు మేము కిందికి వెళ్ళి తినేసి వచ్చినాక తీశాను. ఎందుకో వాళ్ళని చూస్తే వాళ్ళ క్యూట్ అనిపించారు నాకు. ఇద్దరు పిల్లలతో అలా దిగుతుంటే మ్యాచింగ్ కాంబో డ్రెస్సెస్ వేసుకొని అలా దిగుతుంటే నాకెందుకో అసలు వీడియో తీసుకుందాంలే అని చెప్పేసి అనిపించింది. ఇక్కడ చూడండి ఇంత క్యూట్గా దిగుతుంటే ఫోటో అయితే నాకైతే కొంచెం చిన్న వీడియో అయితే తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసి పాప, ఆ తర్వాత బాబు అన్నట్టు. అండ్ చూసారా పాప అయితే ఎంత క్యూట్ ఉంటుందో, తన మాటలు కూడా అంతే క్యూట్గా ఉంటుంది అన్నట్టు. తనని చూసారా ఎంత చక్కగా కూర్చొని ఫోటో దిగుతుందో వాళ్ళ పేరెంట్స్తో. నాకైతే చాలా క్యూట్ అనిపించిందండి పాప. చాలా ఇష్టం అన్నట్టు అంత క్యూట్గా మాట్లాడుతుంది. అండ్ ఆ తర్వాత అయితే మేము ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత వచ్చేసి కిందికి వచ్చేసి భోంచేసాము. ఇక్కడ వచ్చేసి మా బావ మా పిల్లలేమో వడ్డిస్తున్నారు. ఇక్కడ చూడండి పిండిని అనేది తీయచ్చు కదా యూట్యూబ్లో అని చెప్పేసి అన్నాడు. అంటే మా బావ వాళ్ళ బాబు అన్నట్టు. ఇక్కడ కిందికి వచ్చేసి మేము తింటూ అందరితో ఇలా కలిసినాము. ఈ అత్తమ్మ వచ్చేసి చాలా రోజుల తర్వాత కలిసింది నాకైతే. అండ్ కూర్చొని కొద్దిసేపు అయితే అత్తమ్మతో మాట్లాడాను నేను. అండ్ ఆ తర్వాతనండి మేము కూడా పైనకి వచ్చేసి చిన్నగా కొన్ని పిక్స్ అయితే దిగాము. అంటే స్టార్టింగ్లో చాలామంది ఉండే, అందుకని చెప్పేసి ఎందుకులే అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా వాళ్ళని దిగని. లాస్ట్కి అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైనా సరే లాస్ట్కే దిగుతారు అన్నట్టు. ఇక్కడ చూడండి అందరూ మా బావ వాళ్ళు మా అక్క వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి లాస్ట్కే దిగుతున్నాం. మేము తినేసి వచ్చి మొత్తం పైన హాల్ అంతా ఖాళీ అయిపోయాక అప్పుడు రిలాక్స్గా ఫొటోస్ దిగుతున్నాం అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మా చెల్లె మా మరిది అయితే ఫంక్షన్కి అటెండ్ కాలే, పాపం తను ఊరెళ్ళారు. చాలానే అందరూ అడిగారు నిజంగా చెప్పాలంటే. ఎవరైతే రారో వాళ్ళని అప్పుడు తెలుస్తుందంట వాళ్ళ వాల్యూ. ఎంతమంది అడిగారు రవి రాలేదా అని చెప్పేసి మా మరిదిని అయితే ప్రతి ఒక్కరు అడిగారు. ఈ వీడియో చూసి మా భర్తకి కూడా అర్థమవుతుంది తను లేరు ఆ రోజు. అండ్ మా చెల్లె ఒక్కతే వచ్చి పిల్లలతో వచ్చింది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మా అక్క అంటే మా ఆడబిడ్డ అట్లా ఒక్కొక్కరం ఫోటో దిగినాము. ఆ తర్వాత నేను కూడా అక్క ఇక్కడ అక్క వాళ్ళ ఇంటి ఇక్కడ రోజు రెగ్యులర్గా కనిపిస్తుంది చూడండి. అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళామంటే ఫంక్షన్ హాల్ దగ్గరనే అన్నట్టు. అక్కడ నుంచి బావ ఇంటికి రండి అని మరీ పిలిచిండు మా బావ. అందుకని చెప్పేసి ఇంటికి వచ్చేసినాం. అండ్ అక్క వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ చూపించాను సత్యనారాయణ అప్పుడు ఇల్లు అంతా.
పిలిచినప్పుడు రావాలి, మళ్ళీ తిడతారని చెప్పేసి వచ్చేసాను. ఈ అక్క వాళ్ళు గర్జంపల్లి నుంచి వచ్చారు. హాయ్ చెప్పక్క. ఇక్కడ ఇంకో అక్క, అందరు తోటి కోడలమే, మస్తు పెద్ద ఫ్యామిలీ మాది. అది అక్క వీళ్ళ ఇల్లు ఆల్రెడీ ఇంతకుముందు చూసిర్లేండి. ఈ అక్క రోజు పరిచయమే, పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇక్కడ చూడండి బాగా ఇంట్లో ఇది ఫస్ట్ హాల్లో రాగానే ఇది కనిపిస్తుంది ఎంట్రన్స్. చిన్నగా హోమ్ టూరే అనుకోండి బావా, అంతేనా? లాస్ట్ కాంప్రమైజ్ తప్పదు అన్నట్టు. అక్క వాళ్ళ ఇంట్లో యాక్చువల్లీ డెకరేషన్ ఎక్కువ ఉంటుంది. చుక్కలి పైననే ఉంది సార్ ఇక్కడ బల్లి, మరి నోట్లో మింగేశారు. పైనుంచి దుంకింది, మళ్ళీ ఆడ కనిపించకపోతే మళ్ళీ లేనిపోతుంది. అక్క వాళ్ళ ఇంట్లో ఎక్కువగా ఉండేది డెకరేషన్. చూడండి ఎంత బాగుందో సీలింగ్కి. ఈ మధ్యలో కూడా చూడండి, ఇది అక్క వాళ్ళ ఇల్లు. ఆల్రెడీ ఒకసారి చూపించినట్టున్నా మీకు. అక్క వాళ్ళ సత్యనారాయణ అప్పుడు ఎంతమంది మంచి కామెంట్స్ పెట్టారో. అసలు నాన్ వెజ్ తిన్నాం కాబట్టి పూజ రూమ్కి వెళ్ళట్లే. ఇది కిచెన్ ఎప్పుడు ఇంతే నీట్గా ఉంటుంది. యాక్చువల్లీ అనుకోకుండా వచ్చినాం కదా, ఇలాగే ఉంటుంది, ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇంత నీట్గా సర్దుకొని ఉంటారు అన్నట్టు ఎప్పటికప్పుడే. టీ చాలక కూల్ డ్రింక్ ఇట్లా ఏదద్దు. డైనింగ్ హాల్, 2 బెడ్రూమ్లు. ఇది ఇల్లు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? ఏదో చిన్నగా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే సెండ్ చేస్తున్నాను. అండ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.